హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంతవరకు మన ఛానల్లో చికెన్ కర్రీని, చికెన్ గ్రేవీ ఎలా చేయాలో నేను మీకు చూపించాను కదా. ఈరోజు చికెన్ ఫ్రైని ఎలా చేయాలో నేను మీకు చూపించబోతున్నాను. సో గైస్, ఫస్ట్ మనం చికెన్ దిగానే ఇలా వాటర్ వేసేసి సాల్ట్ వేసి ఒక 10 minutes పక్కకు పెట్టాలి. అప్పుడు దాంట్లో ఉన్న నీచు వాసన అనేది పోతుంది అనమాట. సో ఫ్రెండ్స్, చాలా మంది ఎలా చేస్తారంటే ఆయిల్ హీట్ అయ్యాక మనము ఆనియన్స్ వేసుకున్న తర్వాత డైరెక్ట్ చికెన్ వేసేసి ఆ తర్వాత మసాలా యాడ్ చేస్తారు. అలా చేయడం కానీ ఇప్పుడు నేను చెప్పే ప్రాసెస్ ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మనం ఇప్పుడు ఆల్రెడీ క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ కదా, ఇప్పుడు ఇందులోకి మనం మసాలా అనేది యాడ్ చేసుకుందాం. ఫస్ట్ సాల్ట్ యాడ్ చేసుకుందాం మనకు టేస్ట్కి సరిపడా. తర్వాత చిల్లీ పౌడర్, ఇక పసుపు, ఫ్రెష్గా నూరుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్, హాఫ్ లెమన్ యాడ్ చేస్తున్నా. చాలా మంది కర్డ్ యాడ్ చేయరు, కానీ కర్డ్ యాడ్ చేస్తే ఆ ఫ్లేవర్ అనేది చాలా డిఫరెంట్గా, చాలా టేస్టీగా ఉంటుంది. కొంచెం కర్డ్ యాడ్ చేస్తున్నాను. నేను యాడ్ చేస్తాను కదా, ఇప్పుడు దీన్ని ఒకసారి చాలా మంచిగా మిక్స్ చేసుకుందాం. అంతా మిక్స్ చేసుకున్నాం కదా, ఇప్పుడు దీన్ని ఒక 30 minutes పక్కన పెడదాం, మంచిగా మ్యారినేట్ అవుతుంది. ఆ లోపల మనం దీనికి కావాల్సినవన్నీ కట్ చేసి పెట్టుకుందాం, ఆనియన్స్. ఓకేనా, మళ్ళీ కలుద్దాం. ఫ్రెండ్స్, 30 minutes అయింది. ఇలా ఆనియన్స్ని కట్ చేసి పెట్టుకోవాలి. ఇలా ఒక 2-3 పచ్చిమిర్చి, ఒక బిర్యానీ ఆకు. మనం ఫ్రై చేస్తున్నాం కాబట్టి కంపల్సరీ కరివేపాకు యాడ్ చేయాలి. మనకి గరం మసాలా వచ్చేసి షాజీరా, లవంగాలు, దాచిన చెక్క, ఒక నల్ల యాలకులు, ఒక నార్మల్ది, ఇంకోటి బిర్యానీ పువ్వు. ఇవి కంపల్సరీ అన్నమాట. ప్రాసెస్ని స్టార్ట్ చేసేద్దాం. ఫ్రై చేసేటప్పుడు మందటి గిన్నె వెడల్పిది చూసుకోవాలి, అప్పుడు ఫ్రై అనేది అడుగంటుకోకుండా చాలా బాగుంటుంది. ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ ఆయిల్ని యాడ్ చేద్దాం ప్యాన్లోకి. ఆయిల్ హీట్ అయింది. ఎప్పుడు అనేది మంట అనేది హై ఫ్లేమ్లో పెట్టొద్దు, మనం ఫ్రై చేసేటప్పుడు మాడిపోతుంది. సో నార్మల్లో పెట్టేసి కుక్ చేసుకుంటే చాలా సాఫ్ట్ కుక్ అవుతుంది. ఇప్పుడు ఈ మసాలాని యాడ్ చేస్తున్నాను. చూపించాను కదా, ఇప్పుడు ఇవి కూడా ఇందులోకి యాడ్ చేద్దాం. సో వీడియో చూసే వాళ్ళు ఎవరైనా కానీ తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ నాకు చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని యాడ్ చేద్దాం. ఈ ఆనియన్స్ అన్నీ లైట్ బ్రౌన్, గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనం వేయించుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్, ఇప్పుడు మన ఆనియన్స్ అనేది మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాయి. సో ఇప్పుడు మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఒకసారి బాగా మిక్స్ చేసుకున్నాక కొంచెం గరం మసాలాని యాడ్ చేస్తున్నాను. గరం మసాలా యాడ్ చేశాక ఒకసారి బాగా కలిపేసుకొని లైట్ 1 గ్లాస్ ఆఫ్ వాటర్ని యాడ్ చేసుకుందాం. బాగా వాటర్ని యాడ్ చేయొద్దు. వాటర్ యాడ్ చేశాక మూత పెట్టేసుకొని లైట్గా సిమ్ మీద ఫ్రై చేసేసుకోవాలి. దట్స్ ఇట్. ఒక 45 minutes అయ్యాక మన చికెన్ అనేది ఇలా డీప్ ఫ్రై అవుతుంది. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. సీ నెక్స్ట్